సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే ప్రధానంగా ఇట్లా అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారా? మూవ్ ఆన్. మేము ఏం చేస్తా అంటే తల మీద గన్ పెట్టి రిజైన్ చేయంటే కూడా ఓకే ఫైన్ అని, ఎందుకు గొడవలు, వి విల్ సైన్, ఇవాళ కాకపోతే రేపు ఇంకో జాబ్ దొరుకుతుంది కదా అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళిపోతాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే అంత పెద్ద బిల్డింగ్లో మమ్మల్ని కూర్చోబెడితే అంత పెద్ద ఏసీ బిల్డింగ్లో కూడా మంటలు తీసుకొస్తారు. మీరు చూడండి, ఎప్పుడైనా అడగండి, ఎవరినైనా అడగండి కంపెనీలో ఎందుకు అంత ఏసీ ఉంటుంది, కొన్నిసార్లు చల్లేస్తుంది ఆఫ్ చేయండి అని అడిగితే ఏసీ మీకోసం కాదు సిస్టమ్స్ కోసం అంటారు వాళ్ళు. సో నథింగ్ దట్ దే డూ ఇస్ ఫర్ ఎంప్లాయీస్. అంటే ఒక మనిషికి ఒక మినిమం ప్రయారిటీ కూడా ఇవ్వరు అని చెప్తున్నారా? అన్ని కంపెనీస్ అలా ఉన్నాయని చెప్పను. ద ప్రీవియస్ కంపెనీస్ దట్ ఐ వర్క్డ్ వేర్ లైక్ వెరీ ప్రిటీ ఆర్గనైజేషన్. చాలా మంచి కంపెనీస్ అవి. వాళ్ళని మనుషులుగా ఎలా చూడాలో తెలుసు. ఫస్ట్ టైం అసలు ఆ మనిషిని మెషిన్లా కూడా ట్రీట్ చేయని కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ 100% టెక్ మహీంద్రా. దట్ ఈస్ ఫర్ షూర్ 100% టెక్ మహీంద్రా అని నేను చెప్పగలను. ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ కంపెనీస్ ఉంటాయి విచ్ ఆర్ యూఎస్ బేస్డ్ ఉంటాయి కదా. సో కొన్ని యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా. సో కొన్ని కంపెనీస్, ద ప్రీవియస్ కంపెనీ దట్ ఐ వర్క్డ్ విత్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కంపెనీ. నేను మళ్ళీ కూడా ఎవరైనా రిఫర్ చేయాలంటే ఆ కంపెనీకి రిఫర్ చేసేంత మంచి ఎక్స్పీరియన్సెస్ నాకు ఇచ్చింది అని నేను అనుకుంటాను. సో ప్రతి ఒక్క కంపెనీలో, అది ఏ ఇండస్ట్రీ అయినా కూడా టార్గెట్స్ ఉంటాయి. తర్వాత దేర్ ఆర్ డెడ్ లైన్స్ టు మీటింగ్స్ టు అటెండ్. పర్సనల్ లైఫ్ స్పేస్ మర్చిపోయి చేసేదే ఈ జాబ్ అనమాట. ఎలా అంటే మేము ఆఫీస్లోకి వెళ్తే మా ఫోన్ సీజ్ చేస్తారు, లేకపోతే ఫోన్ యూజ్ చేయకూడదని చెప్తారు కొన్ని కంపెనీస్లో. ఇప్పుడు మా టెక్ఎంలో అయితే ఏకంగా మీ ఫోన్ని ఒక 2 kilometers దూరంలో ఉన్న లాకర్ రూమ్స్లో పెట్టి వెళ్ళాలి. ఓకే, దీలోపు ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు, రైట్? సో మా పవన్ వాళ్ళ పెద్దమ్మ చనిపోయారు. నేను మధ్యాహ్నం లంచ్కి 3:30 మీ హస్బెండ్ వాళ్ళ మా పెద్దమ్మ చనిపోయారు. 3:30కి కాల్ చేసినప్పుడు సీరియస్గా ఉంది, షీ మైట్ నాట్ సర్వైవ్ ఫర్ అ లిటిల్ టైమ్ అని చెప్పారు. నా షిఫ్ట్ అయిపోయి 1 o'clockకి నేను ఇంటికి వెళ్ళే టైం కాల్ బ్యాక్ చేయగానే తన క్రిమేషన్ కూడా అయిపోయింది. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఫోన్ యూస్ చేసుకోవడానికి ఉండదు. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఫోన్ అలౌ చేసి సైలెంట్లో పెట్టుకోమనే కంపెనీస్ నాకు తెలుసు, కానీ ఫోన్ సీజ్ చేసే కంపెనీ మాత్రం ఓన్లీ టెక్ మహీంద్రా అయ్యే ఉంటుంది. ఎనీహౌ నాకు అక్కడికి వెళ్ళడానికి కుదరదు, బికాస్ మా టీఎల్, మా మేనేజర్స్ పర్మిషన్ ఇవ్వరని నాకు తెలుసు. కాబట్టి ఐ టోల్డ్ దెమ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, మీరు క్యారీ ఆన్. టెక్ మహీంద్రాలో అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే? No, overall I've been working from past 7 years of my life, and అంటే been working from 10, but మధ్యలో ప్రెగ్నెన్సీ కోసం I wanted to take some break. I don't want it to work. Took a short break and not short, twice I took break. So atla I completely carry 7 years of experience. But ఈ particular ఏదైతే the company Tech Mahindra ఉందో, ఇందులో now I have 5 months, more than 5 months here. అంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చిందా దాంట్లో? అంటే ఆఫర్ లెటర్ ఇస్తారు కదా, when you join they give an offer letter. అంటే లైక్ మీరు ఏమైనా వాకిన్లో వెళ్ళారా లేకపోతే అట్లా అని చెప్పేసి? అదే సో ఐ వెంట్ త్రూ వాకిన్. నేను వాళ్ళు చేస్తే సర్క్యులేట్ చేస్తారు కదా, లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చూశాను, తర్వాత యూట్యూబ్లో పెట్టారనమాట సంబడి, ఇట్ ఈస్ అ వాకిన్ ఇన్ టెక్ మహీంద్రా, పీపుల్ కెన్ గో అని చెప్పి. ఓకే, సో అప్పుడు నేను వాకిన్ త్రూ టెక్ మహీంద్రాకి వెళ్ళాను. ఇట్ వాజ్ అ వాకిన్. ఓకే, సో ఈ 5 monthsలో మీరు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, మీకు టెక్ మహీంద్రాలో ఉన్నటువంటి 5 months చేశానని చెప్పారు కదా, అక్కడ ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు. ఇబ్బంది అనరు, దట్ ఈస్ టాక్సిసిటీ. దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు, దాన్ని ఎంప్లాయీ ప్లేస్ అనరు, దాన్ని వర్క్ ప్లేస్ అనరు, దాన్ని దందా అంటారు. ఓ మై గాడ్. దే డోంట్ వాంట్ టు రన్ కంపెనీ, ఇప్పుడు దే వాంట్ టు రన్ దందా అనే పెద్ద వర్డ్ ఎందుకు యూజ్ చేశానో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాసెస్లో ఉండే విమెన్కి వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు మషిన్ కూడా వేడెక్కితే ఒక 10 minutes బ్రేక్ ఇస్తాం దానికి, అందుకోసమే మనము నార్మల్ పని చేసుకునే వాళ్ళకు కూడా బ్రేక్స్ అవి ఉంటాయి. ఇప్పుడు ఏ కంపెనీలో నేను చూడలేదు, వైల్ వీ గో యూ హ్యావ్ టు టెల్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ అ బయో బ్రేక్. రిటర్న్ రాగానే ఫ్లోర్ మీద నించుని అరుస్తారనమాట, ఎక్కడికి వెళ్ళారు అని. ఎక్కడికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాము అని అది చెప్పేదాకా వదలరు. 3 నిమిషాలు వెళ్తారా, 10 నిమిషాలు వెళ్తారా, 15 నిమిషాలు వెళ్తారా వాష్రూమ్కి అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాష్రూమ్లు 2 kilometers దూరంలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాష్రూమ్ చేసి రిటర్న్ వచ్చేసరికి కనీసం 9 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఒక 10-15 minutes ఈజీగా పడుతుంది. 59 minutes
మీరు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాష్రూమ్ చేసుకొని వచ్చినా కూడా 9 minutes అనేది యూజువల్ టైం దట్ ఇట్ టేక్స్, రైట్? కాల్కి మధ్యలో గ్యాప్ ఉండదు, 1.5 నిమిషం గ్యాప్ ఉంటుంది. ఒక క్లయింట్ని తీసి ఇంకొక క్లయింట్ని తీసుకునే లోపు గ్యాప్ అవసరం లేదు ఆ మనిషికి. ఇట్ ఈస్ దే డైలర్స్ రన్. దిస్ ఇస్ టాక్సిసిటీ కదా. అంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ మేనేజర్స్ ఏం చేయాలి? ఒకవేళ కాల్ 1 or 2 hours వెళ్తే, సార్ వీ హ్యావ్ అ లిటిల్ ఇంపార్టెంట్ థింగ్, అప్పటి వరకు నేను మీ ప్రాబ్లమ్ రిజాల్వ్ ట్రై చేస్తాను, వెనక నుంచి మీరు వెళ్ళిరండి అమ్మా అని చెప్పే ఊరట కూడా మాకు ఆ కంపెనీలో దొరకదు. అంత వరెస్ట్ పీపుల్ అక్కడ ఉంటారు. అండ్ సెకండ్లీ, లంచ్ బ్రేక్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎవరైనా తినడానికి పనిచేస్తారు, అంతమంది క్లయింట్స్తో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాట్లాడి ఉంటాం కదా, మాకు ఆకలేదా? సో నేను లాగిన్ చేసే షిఫ్ట్ ప్రస్తుతం 12:30 షిఫ్ట్. 12:30 షిఫ్ట్కి మీరు లాగిన్ చేస్తే మీరు ఫస్ట్ 1 hour చచ్చిపోయినా బ్రేక్ తీసుకోకూడదు, లాస్ట్ 1 hour మీరు చచ్చిపోతూ ఉన్నా బ్రేక్ తీసుకోకూడదు. అంటే వాళ్ళు ఫస్ట్ బ్రేక్ మాకు 2:30 నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 13 members ఉంటారు, హాఫ్ అన్ అవర్ అని చెప్పున వేసుకుంటే లాస్ట్ పర్సన్ లంచ్ బ్రేక్ తీసుకునేసరికి డిన్నర్ టైం అయిపోద్ది. ఇట్ ఈస్ ద ప్యూర్ కేస్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్. పాత కంపెనీస్లో కూడా ఇలాగే ష్రింకేజ్ ఉండకూడదనే చూసేవారు. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని ఇట్లా టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ప్రధానంగా మీరు మాత్రమే టెక్ మహేందర్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవి? యూజువల్లీ ఎక్కడైనా ష్రింకేజ్ అది ఉంటుంది. దే హ్యావ్ గుడ్ మేనేజర్స్ దట్ దే విల్ మేనేజ్. వాళ్ళు ఏం చేస్తారంటే దే గో ఆన్ కాల్స్. ఇప్పుడు ఈ పర్సన్ లేరు కదా, ఏజెంట్స్ ష్రింకేజ్ కనిపించగానే ఎస్ఎంఈస్ కాల్ తీసుకుంటారు, టీమ్ లీడ్స్ కాల్ తీసుకుంటారు, మేనేజర్స్ కూడా కాల్స్లో కూర్చుంటారు. ఇఫ్ దెర్ ఇస్ అ ష్రింకేజ్, దట్ ఈస్ హౌ దే అడ్జస్ట్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మా టీఎల్కి నేను ఒకసారి చెప్పాను, సార్ నా హెడ్సెట్ వర్క్ చేయట్లేదు, ఒకసారి నేను టీమ్స్ కాల్ చేస్తే హ్యాండ్సెట్ చేయండి అని. ఆయనకి ఎంత పొగరంటే, నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, నేను టీమ్ లీడ్ని, వై విల్ ఐ చెక్ యువర్ హెడ్సెట్ అన్నాడు. హెడ్సెట్ చెక్ చేయమనలేదు, సౌండ్ వస్తుందా లేదా. అంటే వన్ ఆఫ్ ది లేజియెస్ట్ పర్సన్ ఇన్ దట్ కంపెనీ. మోస్ట్లీ అందరూ లేజీయే అక్కడ. లేజీ కాకపోతే అలిగేషన్స్ పెట్టిన 23 daysకి కూడా నాకు ఎందుకు రిప్లై సరిగ్గా రాదు. No one can respond with the employees' problems, right? No, nobody is there to respond to their problems. That is what I am voicing out in the public. సో ఎంత వరస్ట్ పర్సన్. నేను నా లైఫ్లో అలాంటి వరస్ట్ టీఎల్ని కానీ, అలాంటి వరస్ట్ హెచ్ఆర్ మేనేజర్ని. మేడం, ఏ కంపెనీలో అయినా హెచ్ఆర్ మేనేజర్స్ తప్పు ఈమెయిల్స్ రాస్తారా? రాయరు కదా. నేను 16th ఆఫీస్లోనే ఉన్నా. 17th was Friday when my daughter was unwell. You're not coming to office from 16th అని మెయిల్ పెట్టింది ఆవిడ. ఆ మెయిల్ చూస్తే అందులోనే 100 mistakes ఉంటాయి, గ్రామాటికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ తప్పు చేశారు, ఫ్రెషర్ అంటే అనుకోవచ్చు, హెచ్ఆర్ మేనేజర్ తప్పు ఈమెయిల్స్ రాస్తారా? అదే కదా, వరస్ట్ పీపుల్ టు వర్క్ అండి. ఇదంతా ఇలా ఉంది అని మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ మొహమ్మద్ గారికి చెప్పాను. సార్, ఈజ్ ఇట్ నాట్ అలార్మింగ్? నా పాపకి సీరియస్గా ఉంది అని చెప్పాక కూడా మీరు నన్ను ఆఫీస్కి రమ్మని అడుగుతున్నారు. ఇట్స్ క్వైట్ అలార్మింగ్ అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్. అంటే వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్, వాట్ ఆర్ యూ అలార్మింగ్? మేము ఇలాగే కంపెనీ రన్ చేస్తామని చెప్తున్నాడు ఆయన. దీని మీద ఎప్పుడు మీరు కంప్లైంట్ చేయాలనుకోలేదు? కంప్లైంట్ ఇప్పుడు చూడండి, ఐ ఫాలోడ్ హైరార్కీ. టీమ్ లీడ్ సరిగా లేరని అసిస్టెంట్ మేనేజర్కి కంప్లైంట్ చేశాను. అసిస్టెంట్ మేనేజర్కి కంప్లైంట్ చేస్తే హీ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ అండ్ నీదర్ కమ్యూనికేట్. ఆయన హైయర్ అథారిటీకి చెప్తే ఇలాంటి నాన్ సెన్స్ రిప్లై ఇస్తున్నాడు. దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ షుడ్ బి. అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ అ సిండికేట్. హెచ్ఆర్ ప్రవీణ్ కుమార్ సింగ్, హెడ్ హెచ్ఆర్ దీప్తి గుప్తా, రఫీ మొహమ్మద్, పూనం, వీళ్ళందరూ ఒక సిండికేట్. వాళ్ళ టీఎల్స్ని ఏం కానియరు. వాళ్ళు ఏంటంటే మేము కింగ్స్ అండ్ వీఆర్ క్వీన్స్ ఆఫ్ దిస్ బిజినెస్. వాళ్ళు కూడా నాలాగే ఎంప్లాయీసే. దే డోంట్ ఓన్ దట్ కంపెనీ. If there is something wrong, if there is some action has to be taken, Anand Mahindra, Mohit Joshi will take action on them. They are thinking that we are monarchs here. We have been in the system from 10 years and nobody move our positions ane feeling lo unnaru. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ హ్యాపెన్. అండ్ టాక్సిసిటీ అంటే ఒక మాటలో చెప్పలేము. అన్నెసెసరీ డెడ్ లైన్స్ ఉంటాయి, అవసరమే లేదు అంత డెడ్ లైన్స్ పెట్టుకోవడానికి. ఇట్స్ జస్ట్ ద నార్మల్ సర్వీస్ బేస్డ్ ప్రాసెస్ దట్ ఐ వర్క్ ఫర్. సర్వీస్ బేస్డ్ ప్రాసెస్లో ఏం టార్గెట్స్ ఉంటాయి? ఏం ఉండదు, క్లయింట్ని విజిట్ చేయడం తప్పించి వేరే పెద్ద ఏం ఉండదు. వీళ్ళకి ఒక వాట్ దే డూ యూనో అండి, మా క్వాలిటీ మార్క్స్ కావాలని కట్ చేస్తారు. నేను ఎక్కడ అండి దైవ సాక్షిగా చెప్తున్నాను, ఏ కంపెనీలో క్వాలిటీ ఇంత వరస్ట్గా మానిటర్ చేసేది నేను చూడలే. అంటే